హలో చిచాస్. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కొలంబోలో ఆడుతున్నారు. కొలంబోలో ఏమైంది ఎరికేనా మీకు? ముందుగాల శ్రీలంక 230 కొట్టింది. తర్వాత ఇండియా చేజింగ్ చేసుకుంటూ కూడా 230 కొట్టింది. అంటే ఏమైంది? డ్రా అయింది. డ్రా అయితే మళ్ళీ సూపర్ ఓవర్ ఉంటుంది అనుకున్నారు. ఏంది సూపర్ ఓవర్ ఉండదు, ఇది ఓడిఐ కాబట్టి అక్కడికే మ్యాచ్ అయిపోయింది. సో గది మ్యాచ్ అనమాట. మొత్తానికి డ్రా అయింది మ్యాచ్. అసలు మ్యాచ్ మొత్తంలో ఏమైందో మ్యాచ్ ముచ్చట్లో తెలుసుకుందామా? చలో. ముందుగాల టాస్ గెలిచిన శ్రీలంక మేము బ్యాటింగ్ చేస్తామన్నారు. ఎందుకు అంటే కొలంబోలో ఆ వికెట్ ఇచ్చిన వికెట్ ఏదైతే ఉందో అది జర స్లో వికెట్. దాంట్లో 220, 230 కొట్టినా కూడా సరిపోతుంది అని చెప్పి చాలామంది చెప్పిండ్రు. అయితే గట్లనే జరిగింది. ముందుగాల ఆళ్ళు బ్యాటింగ్‌కొచ్చింది. బ్యాటింగ్‌కొచ్చిన తర్వాత సిరాజ్ మియా ఓపెనింగ్ బౌలింగ్ చేసిండు. అండ్ స్టార్టింగ్‌లోనే వికెట్ అందించిండు. పెద్దగా రన్స్ రాకముందే అలా ఫస్ట్ వికెట్ వచ్చేసింది. కానీ టీ20లా శ్రీలంకకి ఎవరు ఫామ్‌లో ఉన్నారు? గదే నిశంక ఫామ్‌లో ఉన్నాడు. మరి గదే నిశంక ఇక్కడ కూడా ఒక మంచి స్టార్ట్ అందించిండు. ఒక దిక్కేమో టప్ 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 అని వికెట్లు పడుతున్నాయి. సిరాజ్ వికెట్లు తీసిండు. అష్టదీప్ వికెట్లు తీసిండు. దూబే కూడా హార్దిక్ పాండ్యా లేడు కదా, గాయన స్థానంలో దూబేని ఆడిపిచ్చిండ్రు. దూబే కూడా వికెట్లు తీసిండు. సో మొత్తానికి ఇంకో దిక్కు మాత్రం నిశాంక మంచిగా ఆడుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది అంటే టీ20లో ఏమైంది? అలా టాప్ ఆర్డర్ మంచిగా ఆడిండ్లు, మధ్యలోనేమో అందరూ తుసుమన్నారు. కానీ ఇక్కడేమో రివర్స్‌గా ఒక దిక్కు నిశాంక ఒక్కడే మంచిగా ఆడిండు. తర్వాత వచ్చినోళ్ళందరూ కూడా ఔట్ అయిపోయిండ్రు. సో ముఖ్యంగా ఆళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు అనంటే లియాన్ గే. ఎవరైతే 20 రన్‌లు చేసిండో ఆయనే ఒక పార్ట్నర్‌షిప్ వచ్చింది ఎవరితోని? వెలాగేతో. ఓకే. వెలాలగే ఆయన కూడా ఒక మంచి పార్ట్నర్‌షిప్ ముగ్గురితోని చేసిండు. లాస్ట్ 3 వికెట్లు. ఆల్మోస్ట్ ఆళ్ళు 100 దగ్గర 5 వికెట్లు కోల్పోయిండ్రు. ఆ 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు 230 రావడానికి ఇంపార్టెంట్ ఎవరెవరైండ్రు అంటే ఒక దిక్కేమో ఫస్ట్ పార్ట్నర్‌షిప్ 41 రన్‌ల పార్ట్నర్‌షిప్ వచ్చింది. అది వెలాలగే ఉన్ను లియానగే. వీళ్ళిద్దరి మధ్యన ఒక పార్ట్నర్‌షిప్ 41 రన్‌ల పార్ట్నర్‌షిప్ వచ్చింది. తర్వాత హసరంగ యాక్చువల్‌గా నెంబర్ 6, నెంబర్ 7లో వస్తుంటాడు. కానీ నెంబర్ 8లో వచ్చిండు. వెలాలగే తర్వాత వచ్చిండు. వెలాలగేతోని కలిసి ఆళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక 36 రన్‌ల పార్ట్నర్‌షిప్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అనంటే ఎప్పుడైతే నిశాంక ఔట్ అయిండో గప్పుడే వచ్చిండు వెలాలగే. ఇదే వెలాలగే ఏషియా కప్‌లో గూడా గిట్లనే జరిగింది. ఏమైంది? ఒక దిక్కు అందరి బౌలర్లను కొడితే ఈయనొచ్చి 5 వికెట్లు తీసిండు టీమిండియాది. కానీ బ్యాటింగ్ గూడా 42 కొట్టిండు. సో ఇక్కడ గూడా గట్లనే వన్ సైడ్ నించున్నాడు. కానీ వెలాలగే రాంగనే ఫస్ట్ బాల్ స్వీప్ కొడతాడు. అది ఎల్బిడబ్ల్యూ ఎంపర్ అవుట్ ఇస్తాడు. అప్పుడు రివ్యూ తీసుకోనా వద్దా అని చెప్పి రివ్యూ తీసుకుంటాడు. గప్పుడు సేవ్ అయిన వెలాలగే తర్వాత రన్స్ కొట్టుడు స్టార్ట్ చేసిండు. అసరంగా అయితే ఒక 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు కొట్టి ఒక 20 రన్‌లేమో ఆయన బ్యాట్ నుంచి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్‌షిప్ 36. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్నర్‌షిప్ ఎవరికి అంటే ఒక దిక్కు వెలాలగే, ఇంకొక దిక్కు అఖిల. ఓకే. అఖిల ధనంజయ్ ఎవరు ఉన్నారుగా ఆళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక 50 రన్‌ల పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఎయిత్ వికెట్‌కి మస్త్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. సో మొత్తానికి ముందుగాల బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ ఒక 2 వికెట్లు, అశ్వదీప్ ఒక 2 వికెట్లు, తర్వాత సిరాజు, దూబే, కుల్దీప్ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీసిండ్రు. ఇంకొక ముచ్చట చెప్పనా? అదేందంటే శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ ఏసిండు. ఆయన ఏసిన ఒకే ఒక్క ఓవర్ 14 రన్‌లు ఇచ్చిండు. సో గక్కడి నుంచే మ్యాచ్ జర్ర మారింది. లాస్ట్ 10 ఓవర్లలో 60+ రన్స్ కొట్టిండ్రు శ్రీలంక. 230. అసలు 200 దాటుతదా అనుకున్నారు. కానీ 230 దాకా కూడా పోయిందబ్బా. సో 230, 230 చేజింగ్ చేయాలి. గీ స్లో వికెటు. ఒక దిక్కేమో రోహిత్ శర్మ మస్తు రోజుల తర్వాత ఆడుతున్నాడు. కోహ్లీ మస్తు రోజుల తర్వాత ఆడుతున్నారు. మనం గెలుస్తామా? ఓడిపోతామా? అని అనుకున్న టైంలో రోహిత్ శర్మ వచ్చిండు. ఫస్ట్ రన్స్ ఎట్లా వచ్చినాయో తెలుసా? రోహిత్ శర్మ స్టైల్‌లో 6 కొట్టిండు. ఆహా! అనిపించింది. ఆ 6 తర్వాత మళ్ళా అదే ఓవర్‌లో ఒక 4 వచ్చింది. అట్లా 5 ఓవర్లకి 55 రన్‌లు కొట్టిండు. అనిపించింది. చలో ఖేల్ ఖతం దుకాణం బంద్ 25 ఓవర్ల ఆళ్ళ సామాన్ అంతా సదిరి ఇంటికి పంపిత్తడేమో రోహిత్ శర్మ అనిపించింది. కానీ 10 ఓవర్లకి 5 ఓవర్లకి 55 తర్వాత 10 ఓవర్ల దాకా పోతే 70 రన్సే వచ్చినాయి. అక్కడి నుంచి స్పిన్నర్ల హవా స్టార్ట్ అయింది. ఆళ్ళకు ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఎవరెవరు? అఖిల ధనంజయ్, వెలాలగే అండ్ అసరంగ. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన యాడ్ అయ్యిండు. ఆయన ఎవరంటే ఆళ్ళ కెప్టెన్ అసలంక. చరిత అసలంక కూడా నేను కూడా స్పిన్ ఏత్తా మంచిగానే టర్న్ అయితుంది కదా అని చెప్పి ఆయన కూడా బౌలింగ్ చేసే స్టార్ట్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంది అనంటే ఫస్ట్ వికెట్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యిండు. స్వీప్ చేయాలనుకున్నాడు. ఎడ్జ్ తాకింది. పైన పోయింది. క్యాచ్ పట్టిండు. ఖతం.
తర్వాత వెంటనే రోహిత్ శర్మ కూడా కథం పట్టిండు. ఆయన కూడా ఎల్బిడబ్ల్యూ దొరికిపోయిండు స్వీప్ చేద్దామని చెప్పి. కానీ గౌతమ్ గంభీర్ ఆయన దిమాగ్ వాడిండు. నేను వాషింగ్టన్ సుందర్ని పంపిస్తా మీద అని చెప్పి వాషింగ్టన్ సుందర్ వచ్చిండు, 4 కొట్టిండు, వెంటనే అవుట్ అయ్యి ఇంకా పోయిండు. 3 వికెట్లు గాన్ ఫసక్. ఇక్కడ ఎవరు ఆడతారు? విరాట్ కోహ్లీ బాగా రోల్ అయింది బ్యాటింగ్ బట్టి. విరాట్ కోహ్లీ ఆడతాడా, అయ్యర్ ఆడతాడా అన్న టైంలో వీళ్ళిద్దరి మధ్య ఒక 40 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక 40 రన్లు 24 రన్లు ఏమో కొట్టిండు, శ్రేయస్ అయ్యర్ కూడా ఒక 20+ రన్స్ కొట్టిండు. వీళ్ళిద్దరు 40 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత మళ్ళీ వెంటనే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయింది కదా, 5 వికెట్లు కోల్పోయిండ్లు. ఇప్పుడు అక్షర్ పటేల్ ఒక దిక్కు, కేఎల్ రాహుల్ ఒక దిక్కు. వీళ్ళిద్దరు కూడా టుక్కు 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 10 ఓవర్ల దాకా ఒక్క 4 లేదు. సో అట్లా 4 కొట్టకుండా 95 రన్లకేమో 95 బంతులకేమో 50+ ఏమో పార్ట్నర్షిప్ చేసింది. తర్వాత మళ్ళా అక్కడ కేఎల్ రాహుల్ అవుట్ అయిండు, అక్షర్ పటేల్ కూడా వెంటనే అయిపోయింది. ఇక్కడ అన్ని వికెట్లు బ్యాటర్లు అందరూ అవుట్ అయిపోయినారు. మిగిలింది ఒకడే దూబే బాబాయ్. మరి ఆ దూబే బాబాయ్ మనకు తెలుసు, వచ్చినామా 6లు కొట్టినామా అయిపోయిందా అన్నట్టు. గట్లనే ఒక 2 6లు కొట్టిండు. సిరాజ్ మియా సపోర్ట్, కుల్దీప్ కూడా అవుట్ అయిపోయిండు. సిరాజ్ మియాను దూబే ఇద్దరు కలిసి 19 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. ఇండియా 230కి చేరుకుంది, 8 వికెట్లు. అప్పుడు దూబే స్ట్రైక్లు ఉన్నాడు. ఓ 4 కొట్టిన తర్వాత స్కోర్ లెవెల్ అవుతుంది, సింగిల్ తీసుకుందామని చెప్పి కొడితే ఎల్బిడబ్ల్యూ గాన్. అర్థమే కాలే. 9వ వికెట్ కూడా పడ్డది. వికెట్లు ఎవరు తీసింది తెలుసా? అసరంగా కాదు, అసలంకా తీసిండు. అవుట్ అయిపోయిండు అక్కడ శివం దూబే అయిపోయిన తర్వాత ఎవరు స్ట్రైక్లకు వస్తాడు? అష్టదీప్ స్ట్రైక్లకు వస్తాడు. నాన్ స్ట్రైక్లో సిరాజ్ ఉన్నాడు. మియా నువ్వు సింగిల్ తీసుకో, మనం గెలుస్తాం, లేదంటే వద్దు, ఇంకొక ఓవర్, ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి, నేను కొడతా అన్నాడు. కానీ ఏమైంది తెలుసా? ఓ స్వీప్ కొట్టబోయిండు. ఆయన కూడా ఎల్బిడబ్ల్యూ వికెట్ల ముంగట దొరికిపోయిండు. మొత్తానికి శ్రీలంక బౌలర్లు అసలంక 3 వికెట్లు తీసిండు, హసరంగా 3 వికెట్లు తీసిండు, అఖిల 1 వికెట్ తీసిండు, వెలాలగే 2 వికెట్లు తీసిండు. మ్యాచ్ మాత్రం ఉన్నదబ్బా. ఎవడా చెప్పింది T20 మజా వస్తుంది అని? ఎవడా చెప్పింది? 1 డే కూడా మజా వచ్చింది ఎండింగ్లా. సో మొత్తానికైతే గది శ్రీలంకతో జరిగిన ఫస్ట్ ఓడిఐ. ఎవరు గెలవలే, డ్రా అయింది. సో చెరొక పాయింట్ వచ్చింది. బయాట్రల్ సిరీస్లో ఇంకొక 2 ఓడిఐస్ ఉన్నాయి. అది ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఆదివారం ఒకటి ఉంటుంది, మళ్ళీ వచ్చే బుధవారం ఒకటి ఉంటుంది. సో దీంట్లో 2 ఎవరు గెలిస్తే వాళ్ళకి సిరీస్, లేదంటే చెరొకటి గెలిచింది అనుకో కప్పు షేరింగ్ చేసుకుంటారు. షేరింగ్ ఈజ్ కేరింగ్. మరి గది ఇండియా శ్రీలంక ఓడిఐ ముచ్చట్లు. జర నా ముచ్చట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంజాయ్ చేయాలి. చలో మరి ఉంటా. బాయ్ బాయ్.